కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఏది? మీరు, ఇస్సక్ సేన్ గారు, కార్తిక్ సుబ్బరాజ్ గారు, ఆండ్రియా గారు, సింబు గారు, సత్యదేవ్ గారు, సో మీ అందరినీ పెట్టి 11-12 మంది స్టార్స్తో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి, సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందన్నా? సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అది సినిమానా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంటా, అసలు ఏంటి? నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా, ఎవర్రా మీరంతా అంటే నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా. అది ఎందుకు వేసారో మరి తెలియదు నాకు కూడా. అది లేదు అసలు, నాకు తెలిసి నేనైతే లేను, మరి వాళ్ళు తెలియదు. ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన కాన్సెప్ట్. ఇది టీజర్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న పీపుల్ మీ సరౌండింగ్స్లో ఎవరైనా చూసారా? లేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు అసలు తెలియదు ఫేస్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉంటుందని కూడా తెలియదు నాకు ఫస్ట్ టైం స్టోరీ నా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడే వింటాం ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అయ్యారండి ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? పాయింట్ చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినండి. బేసిక్గా నేను థ్రిల్లర్స్కి పెద్ద ఫ్యాన్ కాదు. థ్రిల్లర్స్ నాకు డ్రామా అంటే ఇష్టం. బట్ ఫస్ట్ ఆయన నరేషన్ అప్పుడు థ్రిల్లర్ అని వెంటనే నరేషన్ స్టార్ట్ చేయకముందే నో చెప్దాం అనుకున్నా. నరేషన్ స్టార్ట్ చేసిన ఒక 15 minutes తర్వాత అసలు రెప్పార్పకుండా చూస్తున్నా, నోరు తెరిసిపోయి అలా చూస్తున్నాను. సినిమా అయిపోయిన వెంటనే చేసేద్దాం, ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను అనమాట. అంత ఎంగేజింగ్గా అంత బాగా రాసుకున్నారు ఆయన డైరెక్టర్ అర్జున్. డన్ అండి. సోషల్ మీడియాలో కూడా అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత అండ్ రెమ్యునేషన్ పెంచారు అన్న టాక్ వస్తుంది. పెంచాలిగా మరి, ఇంక నేను బతకొద్దా? ఇక నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను, రోజుకు 100 రూపాయలు తీసుకుని నుంచి వచ్చాను, తీసుకోవాలనుకుంటాను కదా నేను కూడా. అదే 3,000 నుంచి 3 కోట్ల వరకు అని చెప్పేసి సో టాపిక్ అనమాట. 1000 రూపాయల నుంచి 3 కోట్ల దాకా. సూపర్, థ్యాంక్ యూ. 3 కోట్లు అనేది నెంబర్ నువ్వు చెప్పావు కాబట్టి చెప్పాను, నెంబర్ అది కాదులేండి.